5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎంత ఇస్తామంటున్నారు? 5,000. 5,000 అన్నా, డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మంచి వాళ్లకు ఓటు వేయండి. మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తు రాసిచ్చడమే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చినట్టే. మంచి వాటి ఓటు వేయకపోతే చరిత్ర క్షమించదన్నా. ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. ఇప్పటికే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఎంతమంది వలసలు పోతున్నారు. ఆఖరికి మన రాష్ట్రము అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైపోతుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. వ్యవసాయం ఎలా ఉంది? ఎలా ఉందన్నా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడైనా పనికొచ్చాడా? ఎప్పుడైనా వచ్చాడా? మీ అవసరం ఇది అని తీర్చాడా? ఎలా ఉన్నారు అని కనుక్కున్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ముఖ్యమంత్రి గారు కదా, మీరు ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కదా, ఎప్పుడైనా వచ్చారా? ఏం చెప్పారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోవును కదా, 1,00,000 ఎకరాలకు నీళ్లు పోచును కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద ఏం చెప్పారు? ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా అన్నా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయిందా? తుంగభద్ర నుంచి కెనాలు విస్తీర్ణ చేసి సాగునీరు తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? వచ్చినాయా? ఒక్క బొట్టైనా నీళ్ళు వచ్చినాయా? ఒక్క చుక్కైనా నీళ్ళు వచ్చినాయా? కనీసం తాగడానికి నీళ్లున్నాయా అన్న? తాగడానికైనా నీళ్ళు ఇచ్చారా? సాగునీరు ఎలాగో లేదు, తాగునీరైనా ఇచ్చారా? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు. చేనేతలకు రుణమాఫీ చేస్తానని చెప్పలేదా? రుణమాఫీ చేస్తానని చెప్పలేదా? అయిందా అన్న రుణమాఫీ? వీళ్ళకా మళ్ళీ ఓట్లేసేది? ఆలోచన చేయండి. వ్యవసాయం ఎలా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? తల మీద పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం పండుగ కాలేదా? ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ అయినా ఇస్తున్నాడా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తున్నాడా? మద్దతు ధర ఇస్తున్నాడా? రైతులు మొత్తం అప్పులు పాలైపోలేదా? అప్పు లేని రైతున్నాడా అన్న? ఏమన్నా అప్పు లేని రైతున్నాడా? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 3,000 కోట్లతో నేను ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు అసలు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టారా అన్న? ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. ఇంకా ఏం చెప్పాడు? 4,000 కోట్లతో 4,000 కోట్ల ప్రతి సంవత్సరం పక్కన పెడతాను, రైతన్న వాడు పంట నష్టపోతే దాంట్లో నుంచి పంట నష్టపరిహారం ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోతే ఇదిగో పంట నష్టమని ఒక్క రైతుకైనా ఇచ్చారా? ఇచ్చారన్నా పంట నష్ట పరిహారం? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది?